Hi guys, welcome to Cricket Chat with Venkatesh. India Canada Group A మ్యాచ్ రద్దు అయిపోయింది. వర్షార్పణ అయిపోయింది ఎక్స్పెక్టెడ్ గానే. మనకు తెలుసు ఫ్లోరిడాలో గత 3-4 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. మీరు సోషల్ మీడియాలో ఆ వీడియోస్ కూడా చూస్తుంటారు, ఫ్లడ్స్ సంబంధించిన వీడియోస్. కానీ బాధ కలిగించే విషయం ఏంటంటే శనివారం రోజు ఏ రోజైతే మ్యాచ్ జరగాలో ఆ రోజు వర్షం పడలేదు. పడినా కూడా చిన్న తుంపర మాత్రం పడింది. అయినా మ్యాచ్ జరపలేకపోయారు. అది అన్నిటికంటే మనకి బాగా బాధ కలిగిస్తున్న విషయం. ఎంతోమంది స్పెక్టేటర్స్ వచ్చారు, చాలా ఆశలు పెట్టుకున్నారు ఇండియా మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్ చూడాలని చెప్పి. బోల్డన్ని డబ్బులు పోసి టికెట్ కొన్నారు. ఆఫ్కోర్స్ వాళ్ళకి రిఫండ్ అవుతుంది, వేరే విషయం. బట్ ఇండియా కూడా ఒక మంచి అవకాశం. మనం ట్రూపర్ 8కి వెళ్లే లోపల విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు మళ్ళీ ఫామ్ అందుకోవడానికి. సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మనం చూసాం. ఈవెన్ కెనడా ప్లేయర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఇండియాతో ఆడాలి, ఇండియాతో ఫేస్ చేయాలి అనే ఒక ఎప్పటి నుంచో వాళ్ళు కంటున్న కళ అది. విరాట్ కోహ్లీతో కలిసి మ్యాచ్ ఆడాలి, రోహిత్ శర్మతో ఆడాలి, బుమ్రాని ఫేస్ చేయాలి, ఇలాంటి ఎన్నో వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి కదా. సో అవన్నిటి మీద నీళ్లు జల్లినట్టు అయింది. కానీ వర్షం రాకపోయినా మ్యాచ్ జరపలేకపోయారు. అది సాడ్ పార్ట్. అక్కడే అరకొర ఏర్పాట్లు మనం ప్రతి వీడియోలో చెప్పిందే చెప్పడం అవుతుంది. USA is a bad place to play cricket. ఎందుకంటున్నానంటే అక్కడ బోలంత ఉత్సాహం ఉంది, బోలంత NRIs మ్యాచెస్ చూడడానికి వస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ అక్కడ నిర్వాహకులు కానీ ICC కానీ ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయట్లేదు. ఏదో వాళ్ళ దృష్టి అంతా కూడా టికెట్లకి బోలంత రేట్లు పెట్టి, లక్షల రూపాయల్లో టికెట్ల డినామినేషన్లు పెట్టి డబ్బులు దండుకోవడం తప్ప మ్యాచ్లు సజావుగా జరపాలి, సరైన ఏర్పాట్లు చేయాలన్న అవకాశం. జస్ట్ వాళ్ళకి కవర్స్ ఉండుంటే, లాడర్ హిల్లో ఎక్కడైతే మ్యాచ్ జరిగిందో అక్కడ గనక కవర్స్ ఉండుంటే మ్యాచ్ ఖచ్చితంగా జరిగేది. ఈ మ్యాచే కాదు, దట్ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ USA వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ కూడా జరిగేది. ఆ 2 మ్యాచ్లు కూడా అక్కడ కవర్స్ లేకపోవడం, ప్రాపర్ కవర్స్ లేకపోవడం. వాళ్ళు పిచ్ని కవర్ చేశారు, కానీ అవుట్ఫీల్డ్ కవర్ చేయడానికి వాళ్ళ దగ్గర కవర్స్ లేవు. పర్టికులర్లీ వన్ పర్టికులర్ స్పాట్, మిగతా అంతా బాగానే ఉంది. ఒక్క పర్టికులర్ స్పాట్లో మీకు వాళ్ళు చాలా ట్రై చేస్తారు. వాళ్ళ సూపర్ స్టాపర్స్ అన్నీ ఉన్నాయి, బ్లోయర్స్ కూడా తీసుకొచ్చి దాన్ని డ్రై చేయడానికి ప్రయత్నం చేశారు. గ్రౌండ్ స్టాఫ్ని మనం అనడానికి లేదు. కానీ ఆ టాప్లో బాగా డ్రై అయిపోయింది, కింద సాఫ్ట్గా ఉంది, కింద సాయిల్ సాఫ్ట్గా ఉంది. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ కనుక కాలు దిగబడిందా ఇంజరీ అవుతుంది, లేకపోతే జారి పడ్డారా ఇంజరీ అవుతుంది. సో ఆ ఇంజరీ రిస్క్ చేయలేక అంపైర్స్ మ్యాచ్ జరపలేదు. యాక్చువల్గా వర్షం ఏం పడలేదు. శనివారం రోజు వర్షం పడకపోయినా కూడా తుంపర మినహాయిస్తే మ్యాచ్ జరగలేదు. ఈవెన్ ఐర్లాండ్ USA మ్యాచ్ టైంలో కూడా చాలాసేపు వర్షం పడలేదు. లాస్ట్లో బ్రహ్మాండ వర్షం పడింది, అది వేరే విషయం. బట్ ముందు ఒక 2 గంటల 3 గంటల టైం ఉంది, మ్యాచ్ జరిగి ఉండేది. ఇన్ టైంలో స్టార్ట్ అయి ఉంటే అక్కడ ప్రాపర్ కవర్స్ ఉంటాయి. సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా అన్నారు, ICC వాళ్ళు కవర్స్ లేని చోట మ్యాచ్ జరపకూడదు. మీరు బోర్డంతా ఏర్పాట్లు చేస్తున్నారు, టికెట్స్ మీద అన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు, కవర్స్ కొనుక్కోలేరా? ఎంత చిన్న విషయం చూడండి. ఒకవేళ వాళ్ళకి ముందే తెలుసు ఎక్కడ ఒక పర్టికులర్ ఏరియాలో ఒక సాఫ్ట్ స్పాట్ ఉందని చెప్పి, దాన్ని ఏదో ఒక రకంగా ఎలాంటి కవర్స్ మాత్రం తెప్పించి వారిని కవర్ చేసి ఉంటే, ఫ్రైడే రోజు రైన్ పడినప్పుడు, ఫ్రైడే రోజు ఈవినింగ్ చాలా హెవీ రైన్ పడింది, ఆ రోజున అది కవర్ చేసి ఉంటే సాటర్డే రోజు మ్యాచ్ జరిగేది. మనం న్యూయార్క్లో చూసాం, దారుణమైన పిచ్, దారుణమైన అవుట్ఫీల్డ్. ఒక టెంపరీ స్ట్రక్చర్ని ఒకటి క్రియేట్ చేశారు. మాయాబజార్ సినిమాలో వాళ్ళు చేసినట్టు ఒక మాయా స్టేడియంని క్రియేట్ చేశారు. అది మ్యాచ్లు అయిపోగానే ఇప్పుడు దాన్ని బుల్డోజర్లు పెట్టి దాన్ని అంతా డిస్మాంటిల్ చేస్తున్నారు. సో అదంతా చేస్తున్నారు మీరు, బాగానే ఉంది. కానీ క్రికెట్ ఆడాలంటే బేసిక్గా కావాల్సింది స్టేడియము, స్టాండ్స్, దాంట్లో కూర్చునే ప్రేక్షకుల నుంచి వచ్చే టికెట్లు కాదు. మనకు కావాల్సింది ఏంటి? పిచ్ చాలా చక్కగా కుదరాలి, అవుట్ఫీల్డ్ బాగుండాలి. క్రికెట్ కొన్ని మినిమం స్టాండర్డ్స్, మనకి కొన్ని గేమ్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడడానికి ఉండదు. క్రికెట్కి ప్రాపర్ పిచ్, ప్రాపర్ గ్రౌండ్ ఉండాలి. యాక్చువల్లీ లాడర్ హిల్లో కొత్త ఏమి కాదు, మనం ఎన్నో మ్యాచ్లు ఆడాము ఇక్కడ. మనం వెస్టిండీస్ టూర్కి వెళ్ళినప్పుడల్లా 1-2 మ్యాచ్లు మనం ఈ ఫ్లోరిడాలోని లాడర్ హిల్లో ఆడడం అనేది మనకి అందరికీ తెలుసు. మరి అక్కడ కూడా ఏర్పాట్లు లేకపోవడం, అక్కడ ప్రాపర్గా క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న ప్లేస్, USAలో ది ఓన్లీ ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఏదంటే అదే కదా. అక్కడ కూడా కవర్స్ లేకపోవడం. ICC వరల్డ్ కప్ జరిపిస్తున్నాము, కవర్స్ తెప్పిద్దాం, వర్షం ప్రమాదం ఉంది. ఇది సడన్గా పడిన వర్షం కాదు కదా, వర్షాలు వస్తాయని వాళ్ళకి తెలుసు. కవర్స్ ఉంటే బాగుంటుంది. కవర్స్ తెచ్చుకోవడం అంత కష్టమా?
కవర్స్ దొరకవా, టార్పాలిన్లు దొరకవా, లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ దొరకవా? అమెరికాలో ప్లాస్టిక్ మీద నిషేధం ఉందా? సో చిన్న ఏర్పాట్లు, చిన్న చిన్న ఇష్యూస్. సో యుఎస్ఏ ఈజ్ అ బిగ్ ఫ్లాప్ షో. ఈ వరల్డ్ కప్లో అమెరికాలో జరపాలి, అమెరికాలో గేమ్ని పాపులరైజ్ చేయాలి, అమెరికాలో ఉన్న ఆ డాలర్ డ్రీమ్స్, డాలర్లు అన్నీ కూడగట్టుకోవాలి, పోగేసుకోవాలని చెప్పి ఐసీసీ కానీ నిర్వాహకులు కానీ చాలా పెద్ద కళలు కన్నారు. పార్షల్గా సక్సెస్ కూడా అయ్యారు. కానీ అది కాదు కదా, మీరు ఏర్పాట్లు కూడా కరెక్ట్ ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లు చేయకుండా ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ చూడండి. మీకు ఇక్కడ ఫ్లారిడాలో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ప్లాన్ చేస్తే 3 మ్యాచ్లు షెడ్యూల్డ్ మ్యాచెస్ అన్నీ రద్దయినాయి. ఫస్ట్ శ్రీలంక వర్సెస్ ఎవరి మ్యాచ్ అది, శ్రీలంక మ్యాచ్ ఒకటి రద్దయిపోయింది. శ్రీలంక నేపాల్ మ్యాచ్ రద్దయింది. తర్వాత ఐర్లాండ్ యుఎస్ఏ మ్యాచ్ రద్దయింది. దాంతో పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండియా కెనడా మ్యాచ్, దీనికి సిగ్నిఫికెన్స్ లేదు, ఎందుకంటే ఇండియా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. కానీ మ్యాచ్ జరగాలి కదా. ఇండియా మ్యాచ్ల మీద వాళ్ళు కూడా ఆశలు పెట్టుకున్నారు కదా. సో ఆ మ్యాచ్ జరగకుండా అయిపోయింది. ఈరోజు ఐర్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఇది ఇన్సిగ్నిఫికెంట్ మ్యాచ్, అది కూడా జరిగే నమ్మకం ఏమాత్రం లేదు. ఇలాంటి దారుణమైన ఏర్పాట్లు చేయడం, కేవలం క్రికెట్ మీద ఉన్న ఆ అమెరికాలో పాపులరైజ్ చేయడం, లేకపోతే క్రికెట్ మీద ఉన్న క్రేజ్ని సొమ్ము చేసుకోవడం, దీని మీద దృష్టి పెట్టి మీరు ఏర్పాట్లు సరిగ్గా చేయకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. సో యుఎస్ఏ లెగ్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్ ఈజ్ అ బిగ్ ఫ్లాప్ షో. ఈవెన్ వెస్టిండీస్లోకి పిచ్లు కూడా సరిగ్గా లేవు. అక్కడ మీకు ట్రావెలింగ్ లాజిస్టిక్ నైట్ మేర్స్ ఉన్నాయి. సో ఈ వరల్డ్ కప్ అంతా కూడా ఒక డ్యామ్ స్క్విబ్గా తయారయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ వరల్డ్ కప్ మీద అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగినట్టుగానే సరైన ఆదరణ కూడా లేదు ఈ వరల్డ్ కప్. టికెట్ రేట్లు అంత ఎక్కువగా పెట్టడంతో ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఫుల్ అయింది, 34,000 పీపుల్ వచ్చారు. కానీ ఇండియా ఐర్లాండ్ మ్యాచ్కి, ఇండియా యుఎస్ఏ మ్యాచ్కి స్టేడియం నిండలేదు. నసౌ క్రికెట్ స్టేడియం ఇన్ న్యూయార్క్. సో న్యూయార్క్లో అంతమంది ఉండి కూడా టికెట్ రేట్లకు జడిసి జనాలు మ్యాచ్కి మొహం చాటేశారు. అంత దారుణమైన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో కేవలం టికెట్ల రేట్లు బోల్డంత రేట్లు పెట్టి డబ్బులు సంపాదించుకోవాలి, ఏర్పాట్లు కాస్త సబ్స్టాండర్డ్గా ఉన్న పర్వాలేదని వేరే వాళ్ళు అనుకుంటే పర్లేదు. ఐసీసీ నిర్వహించే ఈవెంట్లో ఇంత దారుణమైన పరిస్థితి. ఐసీసీ వాళ్ళు పిచ్ కనుక బాగా లేకపోతే దానికి యావరేజ్ రేటింగ్, పూర్ రేటింగ్ ఇస్తారు వేరే దేశాల్లో. మరి ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లో ఇంత పూర్ పిచ్చెస్, 100 రన్స్ వచ్చే పిచ్లు అలా ఉంటే దానికి ఏం చేస్తారు? కంచె చేయని వేసినట్టు అయింది. సో ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్. క్రికెట్ జరపాలి, గ్లోబలైజ్ చేయాలన్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, కానీ దానికి తగిన ఏర్పాట్లు ఉండాలి. క్రికెట్ జరగాలి అంటే ఇక ముందైనా ఐసీసీ కళ్ళు తెరిచి మీరు ఒక ఐసీసీ ఈవెంట్ జరిపే చోట మీకు ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా, ప్రాపర్ గ్రౌండ్ ఉందా, ప్రాపర్ అవుట్ఫీల్డ్ ఉందా, అంతా సాటిస్ఫై అయ్యి ఒకవేళ కొత్త స్టేడియం తయారైతే అక్కడ బోల్డెన్ మ్యాచ్లు జరిపి అక్కడ మ్యాచ్లన్నీ కూడా అవి మ్యాచ్ వర్తీగా ఉన్నాయా లేదో చూసి ఆ తర్వాత మ్యాచ్లు కండక్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి చెత్త ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి దారుణమైన ఫలితాలే వస్తాయి. ఏమంటారు? కామెంట్స్లో చెప్పండి.